గుడ్ ఈవినింగ్ సార్. అందరు కలెక్టర్స్కి లాస్ట్ బట్ వన్ ప్రెజెంటేషన్, కానీ ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. ముఖ్యమంత్రి గారు మార్నింగ్ చెప్పినట్టుగా హెచ్ఆర్డి అంటే మానవ వనరుల అభివృద్ధి అండ్ స్కిల్స్ అంటే నైపుణ్యం, ఈ రెండు కూడా ఒక కంటిన్యూస్ స్పెక్ట్రమ్గా చూడాల్సిన అవసరం ఉంది. అంటే స్కూల్స్ బాగోకపోతే ఇంటర్మీడియట్లో క్వాలిటీ బాగోదు, అంటే స్కూల్లో రాణించకపోతే ఇంటర్మీడియట్లో రాణించలేరు. అంగన్వాడీలో వీళ్ళు సరిగ్గా చెప్పకపోతే ప్రైమరీ స్కూల్లో బాగోదు, స్కూల్స్లో సరిగ్గా బాగోపోతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతారు, ఇంటర్మీడియట్లో సరిగ్గా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో రాణించలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే స్వర్ణాంధ్ర 2047లో ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ని తయారు చేయాలంటే ఇన్ ఆల్ సెక్టర్స్, బీట్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎనీ సెక్టర్ యూ టేక్, దానికి ఈ ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ తయారు చేయాలంటే విద్యా నైపుణ్యం అనేది చాలా ముఖ్యమైన ప్రామాణికం, ఒక భూమిక. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అట్ ఎవ్రీ స్టేజ్ చూడాలి మనం. మీరు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లుగా రేపు రాబోయే రోజుల్లో యూ విల్ కాన్సన్ట్రేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, జాబ్ క్రియేషన్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికి విద్యకి విడదీయలేని బంధం. కాబట్టి నైపుణ్యం కానీ విద్య కానీ ఈ రెండు కూడా కలిపే చూడాలి. స్కిల్లింగ్ అంటే ఏదేదో సెపరేట్ వ్యవస్థ అనుకోవడం కాకుండా స్కిల్లింగ్ అనేది ఎడ్యుకేషన్లోని ఒక పార్ట్ అనేది మీరు గమనిస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పి నా రిక్వెస్ట్. ఇది బేసిక్ డేటా మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వరకు స్కూల్ ఎడ్యుకేషన్లో కొంతమంది కొత్త కలెక్టర్స్ వచ్చారు కాబట్టి మీ అవగాహన కోసం గడిచిన సంవత్సర కాలంలో చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చాం. ఆ మార్పులు మీకు కలెక్టర్లుగా మీకు ఎడ్యుకేషన్ మీద పట్టు సాధించడానికి ఎలా ఉపయోగపడుతుందో మీకు నేను వివరిస్తాను. ఫ్యూ స్లైడ్స్, దెన్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఏమేమి చేసామని చూస్తే 45 డిఫరెంట్ యాప్స్ ఉండే ఇదివరకు. ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక టీచర్ కానీ ఈ 45 డిఫరెంట్ యాప్స్లో ఈ ప్రతిదానికి డిఫరెంట్ లాగిన్, ప్రతిదానికి డిఫరెంట్ ఐడి పెట్టుకొని రకరకాల రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసేసి మంత్రి గారి సూచనల మేరకు ఒక చక్కటి లీప్ యాప్, లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు దీంట్లో 6 బకెట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ సంబంధించింది, టీచర్ సంబంధించింది, స్కూల్స్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్. ఇది ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి అంశం ఈ యాప్లో వచ్చేస్తుంది. టీచర్స్ ఎవరు, వాళ్ళ యావరేజ్ అటెండెన్స్ ఏంటి, ప్రతి స్టూడెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా అన్నీ. దీంట్లో 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా, ఇది కొత్తగా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. డ్రాప్అవుట్స్ని ఒక పంచాయత్ కానీ ఒక సచివాలయం లిమిట్ తీసుకొని ఆ సచివాలయం లిమిట్లో స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఆ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఏ స్కూల్స్లో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడెక్కడ చదువుతున్నారో మొత్తం మీకు యాప్లో జీపీఎస్లో చూపించేస్తుంది. అంటే ఐదర్ మన స్కూల్లో ఉండాలి లేదా ప్రైవేట్ స్కూల్లో ఉండాలి. సో జిఎస్డబ్ల్యూఎస్లో డేటాని ట్రయాంగులేట్ చేసి చూసి మిగతా కొంతమంది పిల్లలు ఎవరైతే ఆ డేటాలు లేరో వాళ్ళు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అని. సో హైదరాబాద్, బెంగళూరులో చదువుకుంటే పర్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లో ఉండాలి, అంటే ఆ స్కూల్ ఏజ్ గోయింగ్ చైల్డ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ లీప్ యాప్ని తప్పకుండా మీరు చూడండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ యాప్, కంట్రీలోనే ఒక రోల్ మోడల్ అయింది. ఇది మీకు వెన్ యూ గో టు స్కూల్స్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ మీద మీకు పూర్తి సమాచారం దీంట్లో వస్తుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ బికమ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. నెక్స్ట్, సిస్టమ్స్ ఎలా స్ట్రెంథెన్ చేసామంటే మీరు ఆల్రెడీ అపార్ మీద బాగానే చేశారు అందరూ. క్లస్టర్స్ మొత్తం రీవ్యాంప్ చేసాం. ఒకప్పుడు చాలా దూరంగా ఉండేదాన్ని మొత్తం కూడా జాగ్రఫికల్ కంటిగ్యూస్కి తీసుకొచ్చి క్లస్టర్ చేసాం. క్లస్టర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రతి 3rd సాటర్డే క్లస్టర్ లెవెల్లో టీచర్స్కి అకాడమిక్ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా డిస్కస్ చేయడం కానీ రిసోర్సెస్ షేరింగ్ కానీ జరుగుతుంది. ఇది యాక్టివేట్ చేసి చాలా సీరియస్గా మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ వచ్చే 3rd సాటర్డే కూడా, అంటే మినిస్టర్ గారు స్వయంగా పార్టిసిపేట్ చేస్తా అన్నారు, కలెక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే యూ విల్ నో వేర్ థింగ్స్ ఆర్. అలాగే స్కూల్స్ మనం రీఆర్గనైజ్ చేసాం. ఇటీవల జియో 117 అప్పుడు ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం.
దాన్ని ఆల్టర్నేటివ్ ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా అందరితో మాట్లాడుకుంటూ ఇటు యూనియన్స్ కానీ పేరెంట్స్ కానీ కమ్యూనిటీని మాట్లాడుకుంటా స్మూత్గా మీరందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అది మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పుడు 1 క్లాస్ 1 టీచర్ ప్రైమరీ స్కూల్స్లో ఇదివరకు 1398 మాత్రమే 1 క్లాస్ 1 టీచర్ ఉన్నది. ఇప్పుడు మనం 9600కి తీసుకొచ్చేసాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్. దీని బెనిఫిట్స్ మనం ఈ సంవత్సరం చూపించాలి. ఎందుకంటే ఇంత బాగా చేసిన తర్వాత వీ షుడ్ కమ్ టు ది. ఇక్కడ 82.9% స్టూడెంట్స్ త్రూ అపార్. ఎస్ సార్, అది ఇంకొక స్లైడ్ ఉంది సార్, అప్పుడు వస్తుంది చెప్తాను. ఓకే, అపార్ మీద సెపరేట్గా ఒక స్లైడ్ పెట్టాను సార్. క్యారీ ఆన్. ఇది ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఇది బేసిక్. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అన్నారు. అంటే మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ మ్యాథ్స్లో కానీ లాంగ్వేజ్ కానీ తెలియకపోతే హయ్యర్ క్లాసెస్కి వచ్చినప్పుడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతారు. సో ఫోకస్ దీని మీద ఏమేమి చేసామనేది ఈ కొన్ని ఇనిషియేటివ్స్ ఇక్కడ లిస్ట్ చేశాను. దట్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ దీస్ థింగ్స్. బట్ కరికులం రిఫార్మ్స్లో చూస్తే చాలా చక్కటి, ఇప్పుడు మీకు అందరికి కూడా కొన్ని బుక్లెట్స్ ఇచ్చాం. వీ హ్యావ్ గివెన్ అందరికి కూడా, సార్ కూడా ఏమేమి చేసామనేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇది మీకు శాంపిల్స్ ఇచ్చాం, మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఫస్ట్ జనరల్ న్యూట్రల్. ఎక్కడ కూడా మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు, ఇట్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ ఏదో అంటే ఇంట్లో పనులు చేసేది కేవలం లేడీసే చేయాలి, అలాంటి అన్ని పదాలు తీసేసి జనరల్ న్యూట్రల్ చేసాము. నో బ్యాగ్ సాటర్డేస్ చెప్పాము. బుక్స్ ఎవరు తీసుకెళ్లాల్సిన, అంటే బ్యాగ్స్ ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ బుక్స్ చూస్తే మీరు దీంట్లో ఇదివరకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఐసీ సో మెనీ కలెక్టర్స్ మిడ్ డే మీల్ చెక్ చేస్తారు, క్లాస్కి వెళ్ళి అప్పుడప్పుడు ఒక టెక్స్ట్ బుక్ చూస్తారు. కానీ ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించాం. దీంట్లో ప్రతి సబ్జెక్టు ఫస్ట్ టెస్ట్ నుంచి, అంటే యూనిట్ టెస్ట్లు అంటే ఫార్మేటివ్ టెస్ట్లు అంటాము, ఫైనల్ ఎగ్జామ్ వరకు కంప్లీట్ అన్ని ఆన్సర్స్ దీంట్లోనే రాయాలి. సో ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క బుక్లెట్ ఇచ్చాం. సో ఒక స్టూడెంట్కి మీరు వెళ్ళినప్పుడు స్కూల్కి ఆ పిల్లవాడి లేకపోతే ఆ గర్ల్ ఆర్ బాయ్ ప్రోగ్రెస్ ఎలా ఉందని మీరు చూడటానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, గుడ్ ఇన్నోవేషన్ విచ్ హస్ డన్, అండ్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మీరు వెళ్ళినప్పుడు ఈ ఒక్క బుక్ చూస్తే యూ విల్ నో ఆ సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్ ఎలా ఫేర్ చేశాడనేది. దిస్ వీ హ్యావ్ గివెన్ టు ఆల్ ది క్లాసెస్. దట్ ఈస్ ద హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఆల్సో విల్ బి అవైలబుల్ ఆన్లైన్. అంటే దీని రిజల్ట్స్ ఆన్లైన్ పెడతాం సార్. నో, వాట్ యు ఆర్ రైటింగ్ దట్ ఆల్సో ఆన్లైన్లో ఉంటే ఎప్పుడన్నా అనలిటిక్స్ తీసుకోవడానికి కంటిన్యూగా టీచర్కి పర్ఫార్మెన్స్ అప్రైజల్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్. సరే సార్. స్టూడెంట్స్ కూడా ఎక్కడున్నారు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టాలో పెడతాం. ఈ ఓఎంఆర్ షీట్స్ మనం ఇట్ విల్ హెల్ప్ ఇన్ దట్ ఆన్లైన్ స్కానింగ్ రిజల్ట్స్ అన్ని వస్తాయి సార్. ఏమంటే ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని టెక్నాలజీలో సాఫ్ట్ కాపీకి వెళ్ళిపోతే రికార్డ్ ఉండిపోతుంది. సరే సార్. అనలిటిక్స్ తీసుకొని ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఏఐ టూల్ ద్వారా, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అనలైజ్. విల్ వర్క్ ఆన్ దట్. డిఫెక్ట్స్ ఏమున్నాయి, అవగాహన లోపం ఉంటే టీచర్స్ని టీచ్ చేయాలి, స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ లేకపోతే పేరెంట్స్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, హౌ టు మోటివేట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ దట్. అలాగే మనకి స్పిరిచువల్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం చాగంటి కోటేశ్వర గారితో మంచి బుక్లెట్స్ ఇచ్చాం. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే ఇప్పుడు 3rd క్లాస్ కంటే ఫౌండేషన్ క్లాస్ నుంచి 3rd క్లాస్కి వచ్చినా లేకపోతే 6th క్లాస్కి వచ్చినా బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కోర్స్ బుక్లెట్స్ ఇచ్చాం. 6th క్లాస్లో ఇచ్చిన బుక్లెట్స్కి యూ విల్ బి సర్ప్రైజ్డ్. 1+1=2 అన్న లెవెల్ నుంచి మొదలు పెట్టాం. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో బేసిక్స్ లేకపోవడం వల్ల 6th క్లాస్కి వచ్చి బేసిక్స్ లేకపోవడం వల్ల క్లాస్ అర్థం కాక డ్రాప్ అవుట్ అవుతున్నారు. అందుకని బ్రిడ్జ్ కోర్సు ఫస్ట్ 2 months 45 days అసలు క్లాసులు చెప్పలేదు ఈ సంవత్సరం. బ్రిడ్జ్ కోర్స్ మొత్తం అందరినీ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చి దెన్ కంటిన్యూ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఏమేమి రిఫార్మ్స్ చేశామో. అలాగే నెక్స్ట్ ఇస్ టీచర్ ఎంపవర్మెంట్. వన్ థింగ్ హియర్ సార్, స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఒక ఆస్పెక్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్స్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. హిస్టరీ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 10 years బ్యాక్ ఉండే నాలెడ్జ్ని ఇప్పుడు ఇస్తున్నాం. దానివల్ల ఇప్పుడు ఆ నాలెడ్జ్ రిలవెంట్ అవుతుంది. బయట ప్రపంచంలో అతను చూసినప్పుడు అతను చదువుకున్నటువంటి చదువుకి దాన్ని కోరిలేట్ చేసే పరిస్థితి ఉంటే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అది కొంచెం మిస్ అవుతున్నారు, చూసుకోండి సార్. ఎస్ సార్.
ఇది టీచర్స్ సంబంధించి మనము ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ఎంటైర్ టీచర్స్ సీనియారిటీని మనం కంప్యూటరైజ్ చేసి ఫైనలైజ్ చేయగలిగాం. ఇట్ వాజ్ వెరీ లెబోరియస్ థింగ్, మీరు అందరికి కూడా తెలుసు. ఐ థ్యాంక్ ఆల్ ది కలెక్టర్స్ ఫర్ ది కోఆపరేషన్. ఫస్ట్ టైం ఎవర్ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా 72,000 మనం ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం జరిగింది. ప్రమోషన్స్ కూడా 4,000 ఇచ్చాము. మెగా డిఎస్సి గురించి మార్నింగ్ మాట్లాడాను. అలాగే ఎస్సీఆర్టీ డైట్స్ ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా ఈ ఎస్సీఆర్టీ ద్వారా చేయించాం మనకి. సో ఇదివరకు మొత్తం ఖాళీలు ఉండే అవన్నీ నింపేసి నవ్ వీ హ్యావ్ ఎ వెరీ రొబస్ట్ బాడీ విచ్ కెన్ యాక్చువల్లీ ఇన్నోవేట్ వర్క్ ఆన్ కరికులం. అలాగే స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ చూస్తే ఎస్ఎంసీస్ మొత్తం మళ్ళీ రివ్యాంప్ చేసి వాళ్ళు బాగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళకి ఒక యాప్ కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. మెగా పీటీఎంస్ చేశాము. గిన్నిస్ బుక్ కూడా మనకి ఈ మధ్య రికార్డ్ వచ్చినట్టు మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మనబడి మ్యాగజిన్ లాంచ్ చేశాము. అలాగే కమ్యూనిటీ సెంట్రిక్ గవర్నెన్స్ వాట్సాప్ ద్వారా ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని కూడా అనలైజ్ చేసి మనం అందరికీ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ సంబంధించి ఈసారి మనం ఇచ్చిన కిట్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఓవెన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మన యూనిఫామ్ ఏదైతే గర్ల్స్ బాయ్స్కి ఈక్వల్గా ఇచ్చామో సేమ్ ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. కిట్ మొత్తం కూడా క్వాలిటీ పెరిగిందని. అలాగే మిడ్ డే మీల్ జోనల్ మెన్యూస్ మీరే లోకల్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి మీరు ప్రపోజ్ చేశారు, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా మనం ఈసారి మిడ్ డే మీల్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్నాయో సార్ చెప్పినట్టుగా మనకి థ్యాంక్స్ టు నారాయణ్ సార్ ఆల్సో ఈ ఐఐటి ఎప్సెట్ కోచింగ్ కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా మనం తీసుకొని ఫ్రీగా పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈవినింగ్ టైం కోచింగ్ కూడా పెడుతున్నాము. అయితే సార్ చెప్పినట్టు పూలప్ చేసి ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో పెట్టడం అనేది మనం ఇంకా రెగ్యులర్ కాలేజ్లో చేయలేదు. ఐ రిక్వెస్ట్ ది కలెక్టర్స్ టు టేకప్ దిస్ వన్. సోషల్ వెల్ఫేర్లో చేశారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ మోడల్. అలాగే మన మిగతా చోట్ల కూడా మీ దగ్గర ఉన్న మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే కేజీబీయూలో కానీ పులప్ చేసి బికాజ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్, మనకి కోచింగ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ప్లీజ్ టేకప్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్. అలాగే టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏం చేసామంటే అగైన్ నారాయణ్ సార్కి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. ఒక క్లాస్లో 45 minutes క్లాస్ అయిన తర్వాత ఒక 2 minutes సమ్మరీ వీడియో ఆఫ్ ది కాన్సెప్ట్. అలా అన్ని క్లాసెస్కి అన్ని పీరియడ్స్కి దాదాపు 5,000 సమ్మరీ వీడియోస్ తయారు చేయించాం. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత 2 minutes సమ్మరీ వీడియో చూపించి స్టూడెంట్స్కి ఒక చిన్న క్లిక్కర్, ఇలా చిన్న క్లిక్కర్ అంటే ఇంత చిన్నది ఉంటుంది. ఆ క్లాస్లో 9th క్లాస్కి ఈ సంవత్సరం అందరికి ఇస్తున్నాం. ఈ క్లిక్కర్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఫస్ట్ ఆన్సర్కి ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ ప్రెస్ చేయగానే వాళ్ళకి ఇమీడియట్గా ఎన్ని కరెక్ట్ వచ్చినాయి ఎన్ని తప్పు వచ్చినాయి అని తెలిసి టీచర్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది, కాన్సెప్ట్ సరిగ్గా చెప్పగలిగారా లేదా అనేది. సో ఈ వీక్ మొత్తం మీద మంత్ మొత్తం మీద ఎక్కడెక్కడ అనాలిసిస్ మనం చేసుకొని దాని ద్వారా ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్స్ అంటే ఒక స్టూడెంట్ పలానా కాన్సెప్ట్లో బాగా వీక్ అయిపోతుంటే ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారా వాళ్ళ పేరెంట్కి ఈ వీడియోస్ చూడండి అని చెప్పి మనం ప్రిస్క్రైబ్ చేసే ఏఐ బేస్డ్ మోడల్ కూడా మనం ఈ లీప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అందుకని లీప్ చూడండి, ఇట్స్ వెరీ గుడ్. ప్యాల్ ల్యాబ్స్ పెట్టాము, విద్యాశక్తి ఐఐటి చెన్నై వాళ్ళ ద్వారా చేస్తున్నాము. ఈ సంవత్సరం 4,000 స్కూల్స్ వరకు చేద్దామని ఆల్రెడీ 1,500 స్కూల్స్లో చేస్తున్నాము. అలాగే టీచర్ రిసోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం మ్యాక్సిమం హెవీ లిఫ్టింగ్ అంతా చేసేసాం. చాలా వరకు రిఫార్మ్స్, యాక్ట్స్ కానీ సీనియారిటీలు కానీ క్లస్టర్ రీఆర్గనైజేషన్ కానీ జియో 117 ఆల్టర్నేటివ్ అన్నీ అయిపోయినాయి. కానీ ఈ సంవత్సరం ఫలితాలు చూపించాల్సిన సమయం. సో ఒకసారి చూస్తే కొద్దిగా విస్మయం చెందుతారు, ఆశ్చర్యపోతారు ఎక్కడున్నామని చూస్తే. ఇది ఈ టేబుల్ చూడండి, రంగులు రంగులు కనిపిస్తుంది. రెడ్ అంటే బిలో స్టేట్ యావరేజ్, బ్లూ అంటే అబోవ్ స్టేట్ యావరేజ్, గ్రీన్ అంటే అబోవ్ నేషనల్ యావరేజ్. ఇక్కడ సర్ప్రైజింగ్గా చూస్తే 3rd క్లాస్కి ఇది పరాక్ అని నేషనల్ లెవెల్ సర్వే 24లో చేశారు, 25లో పబ్లిష్ చేశారు. ఇక్కడ చూస్తే సర్ప్రైజింగ్లీ 3rd క్లాస్, 6th క్లాస్, 9th క్లాస్ స్టూడెంట్స్ని తీసుకొని చేస్తారు. ఇక్కడ కర్నూలు, ఏలూరు చూడండి, అన్ని రెడ్సే ఉన్నాయి. అంటే ఏలూరు ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక డెవలప్డ్ సంపన్నమైనటువంటి డిస్ట్రిక్ట్, అక్కడ కూడా ఇలా ఎందుకు ఉంది. కర్నూలులో సరే టీచర్ షార్టేజ్ ఉంది, ఇప్పుడు డిఎస్సి మనం రిక్రూట్ చేస్తున్నాము. ఇలా చూస్తే దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది మనం ఫోకస్ చేయాలి ఈ సంవత్సరం. సార్ మార్నింగ్ చెప్పారు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, ఫలితాలు
అవుట్పుట్స్ నుంచి అవుట్కమ్స్ రావాలని. సో కలెక్టర్స్కి దిస్ ఈజ్ అ రియాలిటీ స్నాప్షాట్. ఈ సంవత్సరం మేము ఇంకేమీ ప్రెషర్ పెట్టట్లేదు, పెద్ద పెద్ద రిఫార్మ్స్ ఏం టేకప్ చేయట్లా, ఫోకస్ ఓన్లీ ఆన్ అవుట్కమ్స్. పిల్లలు బాగా చదువుకొని రిజల్ట్స్ బాగా వస్తే ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ అన్నింటిలో రాణిస్తారు. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ ఆల్ ది కలెక్టర్స్ టు సీ అండ్ ఫోకస్. మీ జిల్లా పరిస్థితి ఎలా ఉందో మీరు దయచేసి చూడండి. దీస్ ఆర్ రిజల్ట్స్ ఆల్రెడీ పబ్లిష్డ్ ఆల్ ఓవర్ ఇండియా. మీ జిల్లా ఇది కూడా ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఉంది ఆన్లైన్. 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే లాస్ట్ టైము అల్లూరు సీతారామరాజు 47 లోయెస్ట్ నుంచి ఈ రాయలసీమ జిల్లాలన్నీ కూడా బాటంలో ఉన్నాయి. యూ షుడ్ కాన్సన్ట్రేట్. 10th క్లాస్ పిల్లలకి మార్కులు బాగా వస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే వాళ్ళు పై చదువుల్లో రాణించడం కానీ అన్నిటికీ లింక్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఏఎస్ఆర్. వెనుకబడిన జిల్లా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా సపోర్ట్ యూ వాంట్ మాకు చెప్పండి, వీఆర్ రెడీ టు గివ్. బట్ ఈవెన్ దోస్ చిల్డ్రన్ షుడ్ కమ్ అప్. అక్కడ కూడా 90% ఎందుకు రాకూడదు? వాట్ ఈస్ ద ఛాలెంజ్? సో ప్లీజ్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్, సీ దట్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆల్ ది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ కూడా ఇట్లాగే చూస్తే సిమిలర్ మోరల్లెస్ అలాగే ఉంది. అనకాపల్లి ఫర్ వాట్ ఎవర్ రీజన్ కింద ఉంది, ఎందుకో మరి ఇట్స్ కైండ్ ఆఫ్ అబరేషన్. అక్కడ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. మరి అనకాపల్లి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్ కిందకి వచ్చిందంటే పని చేయకపోతే వచ్చింది సార్. నువ్వు జస్టిఫికేషన్ చేస్తున్నావు. ఎక్కడికక్కడ ఎవ్రీబడి హ్యాస్ టు ఫోకస్ సార్. కానీ ఇక్కడ కూడా నాకు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ యావరేజ్లో చాలా వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు చేసిన సర్వే అది సార్ 24 చేశారు సార్, 25లో పబ్లిష్ చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తారా? 3 yearsకి ఒకసారి చేస్తారు సార్. 3 years. ఎస్ సార్. కాబట్టి అంతకుముందు 3 years మనకు ఎక్కడ ఉన్నాం సార్? మనకి 2017లో 18లో చేసిన దాంట్లో బాగున్నాం సార్. మధ్యలో మళ్ళా 21లో చేసిన దానికి బాగా పడిపోయాం. అదే అందుకే నేను ఏమంటానంటే అట్ వన్ స్టేజ్ అప్ టు 2019 యు ఆర్ గుడ్ సార్. ఆల్ పారామీటర్స్ వీఆర్ గుడ్. ఈవెన్ నేషనల్ ర్యాంకింగ్ ఆఫ్ యూనివర్సిటీస్, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. యూ గో త్రూ ద ర్యాంకింగ్ ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. అది కూడా కంపేర్ చేయండి, పెట్టాను సార్ నెక్స్ట్ ఫ్యూచర్కి. ఎస్ సార్. ఎప్పుడు ఈ పీరియాడికల్గా ఎట్లా ఇంపాక్ట్ వచ్చింది, దాన్ని ఎట్లా రికవర్ చేయగలుగుతారు. ఎస్. ఇది అపార్ ఇప్పుడు మనకి 82.5% యావరేజ్ ఉంది. దీంట్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ ఎలా ఉందో ఇది మీకు పెట్టడం జరిగింది. దిస్ ఈస్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఆల్ ది కలెక్టర్స్. దీంట్లో మీరు ఇక్కడ నాకు అందుకే కొంచెం ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్. మీరు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అపార్లో ఎందుకు ఇంక్లూడ్ కాలేదు? ఇట్ ఈజ్ ఓన్లీ హైయర్ సెకండరీ వరకే. ఇది మొత్తం సెకండరీ, హైయర్ సెకండరీ, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ. కనీసం ఇక్కడికైనా సరే ఇది క్లారిటీ లేదు. 85% సెకండరీ, దెన్ 85% ఆల్ 3 85% లాగిపోయారు. హైయర్ సెకండరీ 65లో ఉంది సార్, అంటే ఇంటర్మీడియట్. హైయర్ సెకండరీ 65 కూడా ఇచ్చాం సార్, ఇచ్చాం. దట్ ఈస్ వేర్ రికార్డ్స్ రీకోఆర్డినేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, సింక్ చేయడం కానీ వీఆర్ ఫెయిలింగ్. దిస్ ఈజ్ వేర్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆల్సో. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండడం కాదు, మీరు రెఫరీ. ఎవరున్నా ఎక్కడ మిస్ అయితే డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం కాదు. డబ్బులు ఇచ్చినప్పుడు మీరుండేది ఆడిటింగ్, దీనికి టెక్నాలజీ ఆడిటింగ్. బీ క్లియర్ సార్. పిల్లలకి కొంతమందివి స్కూల్లో ఉన్న రికార్డ్స్లో ఉన్న